హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. హిందూ మతంలో సఫల ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది 2024 జనవరి 7న వచ్చింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల మీకు పట్టిన దరిద్రం మొత్తం పారిపోతుంది. ఈ ఏకాదశి రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శుభం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉండే ప్రధాన సమస్య డబ్బు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సఫల ఏకాదశి రోజున వెండితో చేసిన సింహాసనంను ఇంటికి తెచ్చుకోండి. దీనిని మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కలిగి అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. మీ ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఈ రోజున వెండితో చేసిన కలశాన్ని ఇంటికి తెచ్చుకోండి. దీనిని ఇంట్లో పెట్టడం వల్ల నరదిష్టి పోతుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుల నుండి బయటపడి మీ ఆర్థిక పరిస్థితి ఇదివరకు కంటే మెరుగ్గా ఉండాలి అంటే ఈ సఫల ఏకాదశి రోజున వెండితో చేసిన తాబేలును ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా మీ బిజినెస్ కూడా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.